డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈనాడు పెద్ద కథనం రాసుకొచ్చింది. అన్నా సున్నా అంటే ఇంత భారమా? డ్వాక్రా మహిళా సంఘాలకి జగన్ పచ్చి మోసం, రుణ విప్లవం తెస్తామని కుదేలు చేశారు. 5 లక్షల రాయితీ కుదింపు, సంఘాలపై 70,000 కోట్లకు పైగా అప్పులు. ఇంతకు మించిన దరిద్రం ప్రపంచంలో మరి ఏదైనా ఉంటుందా? నేనంటే అన్నానని ఏడుస్తారు తప్పించి ఇంత పచ్చి అబద్ధాల ప్రతి వార్తలో విషం చిమ్ముతో ప్రతి వార్తని తప్పుడు దారిలో మార్చేస్తూ రాసుకొచ్చేటువంటిది. డ్వాక్రా సంఘం అంటేనే అప్పు కదా, వాళ్ళు ప్రతి నెల ఇంతని పొదుపు కడతారు, ఆ తర్వాత అప్పు తీసుకుంటారు, అప్పుల్ని తీర్చుకుంటూ ఉంటుంటారు. డ్వాక్రా అంటేనే అప్పు కదా, ఎన్ని లక్షల కోట్ల అప్పు తీసుకుంటే అంత వాళ్ళు ప్రయోజనం పొందినట్టు కదా, వాళ్ళకి సక్సెస్ అయినట్టు కదా. డ్వాక్రా అంటే అప్పు లేకుండా అసలు డ్వాక్రా గ్రూప్ ఎందుకు? ఊరికైనా కూర్చుని చెమ్మచెక్కలు ఆడుకోవడానికా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? రెండోది, డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్పి 5 పైసలు చేయలే, చివరికి 10,000 రూపాయలు చివరిలో చేతికి ఇచ్చి వదిలేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల నుంచి, అంటే తను ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత ఉంటే అంత రుణమాఫీ చేస్తున్నాడు. ఆ రోజున ఉన్నటువంటి అప్పులు ఎంతైతే ఉన్నాయో అది 5 ఏళ్ల నుంచి కడతానే ఉన్నాడు, విత్ ఇంట్రెస్ట్తో సహా. అట్లాగే 0 వడ్డీ రుణాలు కొంతమందికి ఇస్తారు, ఆ గ్రూపులకి 0 వడ్డీ రుణాలు డబ్బులు వేస్తూనే ఉన్నారు. అదంతా డ్వాక్రా మహిళలకు తెలియదా? వాళ్ళు ఈ పత్రికలు కూడా చదవరు. కానీ ఇంత పచ్చి అబద్ధాల, అది తెలియనటువంటి వాడిని మెదడులో విషయం నింపడం. ఎంతకాలం ఈ దరిద్రం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాల్సి ఉంది.